So welcome to Narayana DSC Academy. Good evening to all. ప్రియమైన విద్యార్థులందరికీ డిఎస్సిలో జాబ్ సాధించాలి అనుకునే వారికి నారాయణ తిరుపతి డిఎస్సి అనే కోచింగ్ సెంటర్ ప్లాట్ఫామ్ ఇప్పటికే సుమారుగా 4000 మంది విద్యార్థులని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక సంస్థ. ఈ నారాయణ డిఎస్సిలో చేరిన వారికి ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్తో పాటు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్, తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేయడం, రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవమైనటువంటి ఫ్యాకల్టీల చేత విద్యాబోధన జరుగుతున్నటువంటి ఏకైక సంస్థ నారాయణ డిఎస్సి. ముఖ్యంగా మెయిన్ సబ్జెక్టులు తీసుకుంటే సైకాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, మెథడ్స్ కానీ, తెలుగు కానీ సుదీర్ఘమైన అనుభవంతో పాటు విద్యార్థులకు ఎలా చెప్తే సులభ పద్ధతిలో క్లిష్టమైన అంశాలను కూడా చాలా సులభతరంగా నేర్చుకునే విధంగా, క్లాస్ రూమ్లోనే అర్థమయ్యే విధంగా, క్లాస్ రూమ్లోనే నేర్చుకునే విధంగా అన్ని విధాలుగా పిల్లలకు తోడ్పాటును అందించినటువంటి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు కలిగినటువంటి ఏకైక సంస్థ నారాయణ డిఎస్సి. సో నా పేరు రాఘవేంద్ర. 20 సంవత్సరాలుగా మొత్తం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఫిజికల్ సైన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మన సబ్జెక్టుగా తీసుకొని ముఖ్యంగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్తో పాటు అప్లికేషన్స్ క్వశ్చన్స్తో పాటు అన్ని విధాలుగా సబ్జెక్ట్లో మెలకువలు చెప్పగలుగుతున్నాం. అదేవిధంగానే ఇప్పుడు మనం ఫిజిక్స్ సిలబస్ విషయానికి వస్తే ఫిజిక్స్లో మనకు ముఖ్యంగా కొన్ని చాప్టర్స్ మనం ఫిజిక్స్లో ఎలాంటి చదవాల్సి వస్తుంది డిఎస్సి కంటే ఖచ్చితంగా ఫిజిక్స్లో యూనిట్స్ ప్రమాణాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. దేనికి ఏ ప్రమాణాలు ఉన్నాయి, ఏ భౌతిక రాశులకి ఏ ప్రమాణాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రమాణాలు లేని భౌతిక రాశులు ఏంటివి, ముఖ్యంగా ఒక భౌతిక రాశికి వివిధ పద్ధతుల్లో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి, ఖచ్చితంగా మనం ప్రమాణాల మీద ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగానే ముఖ్యంగా ఇక ఫిజిక్స్లో ప్రాబ్లం ఓరియంటెడ్ 100% కాంతిలో కానీ, ఉదాహరణకు కాంతి తీసుకుంటే ఈ కాంతికి సంబంధించిన దాంట్లో కాంతి వేగం, తర్వాత కాంతి వక్రీభవన గుణకం, తర్వాత కాంతి ధర్మాల్లో తీసుకుంటే కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, దీని మీద ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంతి వక్రీభవనం విషయానికి వస్తే కటకాలు అనేవి ఉంటాయి. సో ఈ కటకాల మీద మనం ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ డిఎస్సిలో ఈ కటక నాభ్యంతరాల మీద, కటక సామర్థ్యం మీద, కటకాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, ఏ రకమైన ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది, నిజ ప్రతిబింబాలు అంటే ఏమి, మిథ్యా ప్రతిబింబాలు అంటే ఏమి, తర్వాత ఈ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, ఖచ్చితంగా ఈ కటకాల మీద ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. అదేవిధంగానే కాంతిలో తీసుకున్నట్లయితే అప్లికేషన్ ఓరియంటెడ్, వజ్రం మెరవడానికి కారణం కాంతి సంపూర్ణంగా పరావర్తనం, కాంతి పరిక్షేపణం అంటే ఏమి, కాంతి పరిక్షేపణం జరగడానికి ఎలాంటి సందర్భాలు అవసరమైతే, అదేవిధంగానే కాంతి ముఖ్యంగా పరావర్తనంలో తీసుకుంటే కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, తర్వాత కాంతి విక్షేపణం, ఇలాంటి ధర్మాల మీద బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంద్రధనస్సు మీద బిట్స్ అడుగుతున్నారు. ఇంద్రధనస్సులో ఏర్పడడానికి ఎన్ని రకాలైనటువంటి ధర్మాలు కారణం అవుతాయి, ఇదంతా మనం నేర్చుకుంటాం. అదేవిధంగానే అయస్కాంత తత్వం, ఈ అయస్కాంతంతో తత్వం విషయానికి వస్తే అయస్కాంతంతో ఆటోమేటిక్ అయస్కాంత తత్వం ఉంది. ఈ అయస్కాంత తత్వం విషయానికి వస్తే ముఖ్యంగా అయస్కాంతాలు ఎన్ని రకాలు, అయస్కాంత పదార్థాలు ఎన్ని రకాలు, అయస్కాంత ధర్మాలు ఏంటివి, అయస్కాంత దిక్చూచి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది, అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు ఏంటివి, అయస్కాంత బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి, ముఖ్యంగా అయస్కాంత పదార్థ రకాలు తీసుకుంటే ఫెర్రో, తర్వాత పారా, డయా, మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ మీద బిట్స్ అడుగుతున్నారు. అదేవిధంగా విద్యుత్ విషయానికి వస్తే విద్యుత్తులో చాలా ముఖ్యమైన చాప్టర్ ఫిజిక్స్లో మనము చాలా ముఖ్యంగా భావించే చాప్టర్స్ విద్యుత్తులో కూడా ఒకటి. ఈ విద్యుత్ సంబంధించి ఆవేశాలు అంటే విద్యుత్ బంధకాలు, వాహకాలు, ముఖ్యంగా దీని మీద సూత్రాలు ఉంటాయి. ఎస్పెషలీ కరెంటు సూత్రం, పొటెన్షియల్ భేదానికి సూత్రం. ఉదాహరణకు విద్యుత్తులో తీసుకుంటే I = Q/T కావచ్చు, పొటెన్షియల్ మీద V = W/Q కావచ్చు, విద్యుత్ ఉష్ణ ఫలితంలో H = I²RT కావచ్చు. తర్వాత వివిధ ఘటాలను కానీ లేదా బల్బుల్ని కానీ లేదా రెసిస్టెన్స్ నిరోధాలను మనం శ్రేణి పద్ధతిలో కలిపినప్పుడు ఆ ఫలిత నిరోధం R = R1 + R2 + R3 కావచ్చు.
ఇదే నిరోధాలు మనం సమాంతర పద్ధతిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం సో 1/r = 1/r1 + 1/r2 + 1/r3 ఈ సూత్రాలు వీళ్ళు పెట్టి వస్తుంది. తర్వాత ఇక మనం ఫిజిక్స్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినది యాంత్రిక శాస్త్రం, దీని మెకానిక్స్ అంటాం. ఈ యాంత్రిక శాస్త్రంలో ముఖ్యంగా మనం స్థితిశక్తి సూత్రం PE = mgh, తర్వాత గతిశక్తి సూత్రం KE = 12 mv², తర్వాత ముఖ్యంగా దీంట్లో పనికి W = F × S, తర్వాత W = Fs cos θ. ఇలాంటి ఫార్ములాస్ మీద కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పీడనము, ఇలా మొత్తం ప్రవాహి పీడనము, ప్రవాహి ధర్మాలు, ఇవన్నీ కూడా ఫిజిక్స్ నేర్చుకుంటాం. దీంతో పాటు మన విశ్వం, గ్రహాలు, తర్వాత అంతరిక్షం, తర్వాత సౌర కుటుంబం, పెద్ద గ్రహం, చిన్న గ్రహం, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే జనరల్గా కెమిస్ట్రీ అనేది మనకు ఎస్జిటి సిలబస్ తీసుకుంటే 8th వరకు ఉంది. కొన్ని చాప్టర్లు మాత్రం 10th రిలేటెడ్ ఉంటాయి. అందులో తీసుకుంటే మూలకాల ఆవర్తన పట్టిక, ముఖ్యంగా ఈ మూలకాల ఆవర్తన పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్. మూలకాలు, తర్వాత ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆవర్తన పట్టికలో లోహాలు ఎన్ని, అలోహాలు ఎన్ని, తర్వాత ముఖ్యంగా ఈ ఆవర్తన పట్టికలో పరమాణు ధర్మాలు అంటే ఈ పరమాణు పరిమాణం కానీ, తర్వాత అయనీకరణ శక్తి కానీ, లేదా రుణ విద్యుదాత్మకత కానీ, తర్వాత ఆక్సీకరణ క్షయకరణ ధర్మాలు కానీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ కానీ, గ్రూపుల్లో పైనుంచి కిందికి, పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి ఎలా మారుతాయి అనే దాని మీద బిట్స్ ఉంటాయి. అదేవిధంగానే మూలకాల్లో ముఖ్యంగా ఈ మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఉండేటువంటి మూలకాలు కావచ్చు, తర్వాత ఆధునిక ఆవర్తన నియమం ప్రకారం ఇచ్చిన మూలకాల్లో ముఖ్యంగా ఈ లోహాలు, అలోహాలు, తర్వాత ఈ లోహాలు, అలోహాలు నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, లోహాల యొక్క భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, ఇవి నేర్చుకుంటాం. తర్వాత ముఖ్యంగా ఇక ఆమ్లాలు, క్షారాలు. ఈ ఆమ్లాలు, క్షారాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. మనం ప్రతి ఒక్క మోడల్ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే టెట్ కానీ డిఎస్సి కానీ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు తీసుకుంటాం. ఈ లవణాల్లో మనకు ముఖ్యంగా ఈ ఆమ్లాల విషయానికి వస్తే ఇవి ఆమ్లాల బలం అంటే ఆరోహణ క్రమంలో పెరిగే క్రమం, తర్వాత క్షారాలు అంటే ఏమి, అలోహపు ఆక్సైడ్లకు ఏ ధర్మం ఉంటుంది, లోహపు ఆక్సైడ్లకు ఉండే ధర్మం ఏది, సాద్ర లవణాలు అంటే ఏమి, ముఖ్యంగా తటస్థీకరణ చర్య అంటే ఏమి, pH విలువలు, దీని మీద అడిగే అవకాశం ఉంది. అదేవిధంగానే ముఖ్యంగా దహనము, మంట, ఎన్ని రకాల దహనాలు ఉన్నాయి, శీఘ్ర దహనం అంటే ఏమి, స్వతసిద్ధ దహనం అంటే ఏమి, ముఖ్యంగా మంటలో అత్యధిక ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతం ఉండే మండలం ఏది, ముఖ్యంగా సోడియం గాలిలో మండడం ఏ రకమైన దహనం, జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమి, ఇలాంటి అంశాలు దీంట్లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగానే ఇక మనం ఈ కెమిస్ట్రీకి సంబంధించి తీసుకుంటే ఈ చాప్టర్లతో పాటు మనం పరమాణువులు, అణువులు, తర్వాత పదార్థం రకాలు, పదార్థం యొక్క స్థితులు, ఇలాంటి విషయాల మీద నేర్చుకుంటాం. అదేవిధంగానే ప్లాస్టిక్ల యొక్క రకాలు, థర్మోప్లాస్టిక్స్ అంటే ఏమి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏమి, ప్లాస్టిక్ కాలుష్యం ఎట్లా జరుగుతుంది, ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్లాస్టిక్ గురించి నేర్చుకుంటాం. ప్రతి ఒక్క అంశాన్ని మనం 8th క్లాస్ అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ సిలబస్లో ఉండేటువంటి అంశాలతో పాటు మన టెక్స్ట్ బుక్స్ను యాడ్ చేస్తూ గవర్నమెంట్ మన బుక్స్లో ఉండేటువంటి అంశాలను ఖచ్చితంగా అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు విజయం సాధించడానికి మన నారాయణ సంస్థ అనేది, నారాయణ డిఎస్సి తిరుపతి ముఖ్యంగా ఎంతోమంది అధ్యాపకుల యొక్క కృషి వల్ల అందరి విద్యార్థులకు ఉద్యోగం రావాలన్న సంకల్పంతో ఇప్పటికీ కొన్ని వందల మందిని తయారు చేసినటువంటి సంస్థగా నారాయణ ఇప్పటికే రాష్ట్రంలో అందరికీ తెలుసు. అత్యంత సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీలంతా ఇక్కడికి వచ్చి బోధన చేయడం, తత్ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన సంస్థ నారాయణ. మీరు కూడా రాబోయే విద్యార్థులు కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి, సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం కొద్దిగా లాంగ్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అవుతూ టెస్ట్లకు అటెండ్ అవుతూ అనేకమైనటువంటి ముఖ్యంగా ఈ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరందరూ కూడా ఉపాధ్యాయులుగా ఎదుగుతారని, మిమ్మల్ని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దే బాధ్యత నారాయణ సంస్థ తీసుకుంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.